సులోచన గారు నమో మేర్ బాబా చేయండి. जय बाबा जी। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देवा देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा देवा। अपार दिव्या कृपा सागरा। अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदुद्धारा। सकल चराचर जगदुद्धारा। नमो मेहर बाबा अवतार नमो देवा देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा देवा। जोहारुलिवे श्री मेहेरु बाबा। जोहारुलिवे श्री मेहेरु बाबा। महिनि जनिंचिन मानव रूपा। महिनि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीवा। इह परानंद जीवनमीवा। भवभयभञ्जन परम पावना। भवभयभञ्जन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देवा देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा देवा। अज्ञानांधता अंतमुदेति। अज्ञानांधता अंतमुदेति। दिव्य विज्ञान दृष्टि न संगी। दिव्य विज्ञान दृष्टि न संगी। अरिषेद्वर्गमु अंतरिंपगा। अरिषेद्वर्गमु अंतरिंपगा। अव्ययमोक्षम्बनुग्रहिम्पुमु। अव्ययमोक्षम्बनुग्रहिम्पुमु। नमो मेहर बाबा अवतार नमो देवा देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देवा देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर की जय बाबा अपाराव गाరు जय मेहर बाबा अंడి। జై బాబా అమ్మ, చాలా చక్కగా బాబాకి స్వాగతం గీతం పాడారు మీరు. ఇప్పుడు మూర్తి గారు, ఇంకా మూర్తి గారు వచ్చారా? మూర్తి గారు జై బాబా, మీరు కంటిన్యూ చేయండి సార్. జై జై బాబా. జై బాబా అండి, వినపడుతుందా సార్? క్లియర్ గా మీరు కంటిన్యూ చేయండి. ఓకే. జై బాబా. అవతార్ మెహర్ ఈ లోపల నేను తీసుకున్నాను, మీరు వచ్చే బాబా ఈ క్యారియర్. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. అందరికి జై బాబా. ఇప్పుడు అప్పారావు గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. అప్పారావు గారు జై బాబా, మీరు ఒక సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి, అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. అసువులే బాసే వేళ నన్ను మరువకోయి. తొలి జాము వేళలో తొలి చూపు క్షణమంతే అంకితమైపోయే. తొలి చూపు క్షణమంతే
అంకితమైపోయే నా మనసు నా తనువు నా జీవితము నా మనసు నా తనువు నా జీవితము నీ సేవలో నేను తరింపవరమిప్పు నీ సేవలో నేను తరింపవరమిప్పు తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి అసువులే బాసే వేళ నన్ను మరువకోయి నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా ఆ నీ మధుర స్మృతులన్నీ నా హృదయమందునా నిలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు నిలవాలి కలకాలము చెరిగిపోవక ఎప్పుడు మెదవాలి నా ఎదలో ఎల్లవేళలయందు మెదలాలి నా ఎదలో ఎల్లవేళలయందు తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి నీ ప్రేమ వెలుగుతే కరదీపకాంతులై నీ ప్రేమ వెలుగులే కరదీపకాంతులై చూపాలి నా దారి నిన్ను చేరుదారి చూపాలి నా దారి నిన్ను చేరుదారి నిన్ను చేరు రహదారి మరలి రాని అని దారి నిన్ను చేరు రహదారి మరలి రాని అని దారి తొలి జాము వేళలో నిన్నే తలచెదనోయి అసూలే బాసే వేళ నన్ను మరువకోయి అసువులే బాసే వేళ నన్ను మరువకోయి అవతార్ మెహర్ బాబా की జై జై బాబండి మూర్తి గారు జై బాబా జయబాబా అండి అప్పారావు గారు, చాలా చక్కటి సంకీర్తన. మీరు అంత చక్కగా పాడినందుకు మీకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మాలతీరావు గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మల్లికార్జునరావు గారు, శర్మ గారు సిద్ధంగా ఉండాలి. ఎం మాలతీరావు గారు, జయబాబా. జయబాబా అమ్మ. ఓకే. మల్లికార్జునరావు గారు, మీరు సంకీర్తన చేయండి. జయ మేర్ బాబా నేను చేయమంటారా? చేసేయండి శర్మ గారు. ఓకే. అవతార్ మెహర్ బాబా की जय. बाबा नमो मेहर बाबा नमो बाबा नमो मेहर बाबा नमो भक्त जन रंजनाश्रित परिपालना बाबा नमो मेहर बाबा नमो తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విశదము కాదే తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విశదము కాదే హే పురుషోత్తమ దివ్య సనాతన దీవింపుము మమ్ము నీ సేవకులుగా బాబా నమో మెహర్ బాబా నమో
కరుణామయని ప్రేమ కటాక్షము కాంచి చెడు ప్రతి జీవగణానికి. కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి. యాచించకనే యోచన చేసి పంచెదవట కృప కరుణార్ధ హృదయ. బాబా నమో మెహర్ బాబా నమో. మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా. మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా. హే ప్రేమమయా వెన్నంటి ఏమము గాచెడి ప్రభువిల మరిలేరు సాటి. బాబా నమో మెహర్ బాబా నమో. భక్త జనరంజనాశ్రిత పరిపాలనా. బాబా నమో మెహర్ బాబా నమో. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా మూర్తి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జయబాబా అండి శర్మ గారు, చాలా చక్కటి సంకీర్తన. మీరు అంత చక్కగా పాడినందుకు మీకు జయబాబాలు, ధన్యవాదాలు. సత్యవతి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మాలతీరావు గారు సిద్ధంగా ఉండాలి. మెహర్ అని పేరుంది, ఎవరిదో పూర్తి పేరు తెలీదు, వారు కూడా సిద్ధంగా ఉండాలి. జయబాబా అండి. जय मेहर बाबा अंडी. अवतार मेहर बाबा की जय. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా. భగవానుడు శ్రీ మెహరుబా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా. భగవానుడు శ్రీ మెహరుబా. ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదించే. ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదించే. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా. భగవానుడు శ్రీ మెహరుబా. త్రేతాయుగ ద్వాపర యుగములలో రామకృష్ణులే మెహరుబా. త్రేతాయుగ ద్వాపర యుగములలో రామకృష్ణులే మెహరుబా. కలియుగ ధర్మము నిర్వర్తించగా మెహరుబాబై వెలసెనురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా. భగవానుడు శ్రీ మెహరుబా. క్షణభంగుర మగు సిరి సంపదలు అశాశ్వతంబని తెలియుమురా. క్షణభంగుర మగు సిరి సంపదలు అశాశ్వతంబని తెలియుమురా. కోర్కెలు చంపి ఆత్మభక్తితో, కోర్కెలు చంపి ఆత్మభక్తితో శాశ్వత ముక్తిని పొందుమురా. అందరి హృదయములాకర్షించిన భగవానుడు శ్రీ మెహరుబా. భగవానుడు శ్రీ మెహరుబా. తరుణమిదే మరి మించిన దొరకదు తికమకలేలా తరించరా. తరుణమిదే మరి మించిన దొరకదు తికమకలేలా తరించరా. కాల వ్యవధిని వృధా చేయక దేవుని ప్రేమను సాధించు. అందరి హృదయము ఆకర్షించిన
భగవానుడు శ్రీ మెహేరుబా, భగవానుడు శ్రీ మెహేరుబా. భక్తులలో ఒక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను. భక్తులలో ఒక భక్తుడవై చవి చూడుము బాబా మహిమలను. బాబ్జీ హృదయ నివాసి మెహరుడు సర్వమయుడని తెలియుమురా. అందరి హృదయము ఆకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా, భగవానుడు శ్రీ మెహేరుబా. ఆత్మజ్ఞానపు బాటను చూపగా దివి నుండి భువి కరుదెంచే. అందరి హృదయము ఆకర్షించిన భగవానుడు శ్రీ మెహేరుబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా అండి అందరికి. థ్యాంక్ యూ మూర్తి గారు. జయ బాబమ్మ, చాలా చక్కటి సంకీర్తన చేశారు. మీకు జయ బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీకుమార్ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ఎం నాగమణి గారు సిద్ధంగా ఉండాలి. మెహర్ అనే పేరుతో ఎవరున్నారో ఒక్కసారి తెలియదు. జై బాబా అంకుల్, నేను మారుతి ధనలక్ష్మి అంకుల్. ఓకే అమ్మ. సార్ ఒక్క నిమిషం అండి మూర్తి గారు. సారు సంగారెడ్డికి వెళ్ళేది ఇవాళ. ఆయన లేట్ గా జాయిన్ అవుతారేమో. ఆయన వస్తే అప్పుడు ఆయన ఇవ్వండి, లేకపోతే మీరు కంటిన్యూ చేయండి. అదే అదే సంగారెడ్డి లేరు ఆయన. ఓకే అండి. ఆమె ధనలక్ష్మి గారు మారుతుంది. జై బాబా క్యారియన్ సార్. జయబాబా అండ్ శ్రీకుమార్ గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత ఎం నాగమణి గారు, తర్వాత ధనలక్ష్మి గారు కూడా సిద్ధంగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. శ్రీకుమార్ గారేనా? శ్రీకుమార్ గారేనండి పాడాలి? శ్రీకుమార్ గారు అండి పాడుతున్నా. జై బాబా. ఏ రీతి నిన్ను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ. ఏ రీతి నిన్ను నేను సేవింతురా వేదాలే నిన్ను పొగడ విఫలతనందగా. వేద పురుషుడ నీవు భువినవతరించావు. వేదాలే నిన్ను పొగడ విఫలతనందగా. వేద పురుషుడ నీవు భువినవతరించావు. ఏ దారి తెలియక తప్పిల్చునను పాదాల దరి చేర్చి సేదదీర్చిన నిన్ను. ఏ రీతి నిన్ను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ. ఏ రీతి నిన్ను నేను సేవింతురా పలు దేశములందు పలుమార్లు పయనించి పలు బాధల కోచి పలు ప్రేమికుల చేరి. పలు బాధలకు నోర్చి పలు ప్రేమికుల చేరి. పరమాత్మని ప్రేమాలింగనలీచి పరతత్వమెరిగించి ప్రణతులందిన నిన్ను. పరతత్వమెరిగించి ప్రణతులందిన నిన్ను. ఏ రీతి నిన్ను నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ. సర్వేశ నీ సౌందర్యమును గాంచి సంశయముల తొలగి సమ్మోహితుడనైతి. సర్వజీవులయందు నిన్ను గాంచు ధరించు. సర్వజీవులయందు నిన్ను గాంచి చరించు. సమదృష్టి కలిగించు సద్గతుల నడిపించు. సమదృష్టి కలిగించు సద్గురుల నడిపించు. ఏ రీతి
నేను సేవింతురా పరమేశ ప్రాణేశ హృదయేశ మెహరీశ ఏ రీతి నేను సేవింతురా. జై బాబా అండి మూర్తి గారు, జై బాబా. జయబాబా అండి శ్రీకుమార్ గారు, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడినందుకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ఎం నాగమణి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత ధనలక్ష్మి గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అన్నయ్య. జయబాబా. అంతే. అవతార్ మెహర్ బాబా మెహర్నవులో ఏమున్నదో తెలియంగరావేలవు ప్రేమిక. మెహర్నవులో ఏమున్నదో తెలియంగరావేల ఓ ప్రేమిక. నిజమైన ప్రేమ నీకున్నచో నిన్ను వీడి మెహరెందు పోలేడులే. నిజమైన ప్రేమ నీకున్నచో నిన్ను వీడి మెహరెందు పోలేడులే. ఇది సత్యము, ఇది నిత్యము, ఇది సత్యము, ఇది నిత్యము. సుఖ దుఃఖములయందు నన్ను వీడకు. మెహదామము మెహనవ్వులో ఏమున్నదో తెలియంగరావేల ఓ ప్రేమిక. పరబ్రహ్మ పరమాత్మ నీవేయని దివ్యాధికారమున తెలిపేనులే. పరబ్రహ్మ పరమాత్మ నీవేయని దివ్యాధికారమున తెలిపేనులే. ప్రేమించుమా ప్రియతమునకై, ప్రేమించుమా ప్రియతమునకై, ప్రేమయే దరి చేర్చు నీ గమ్యము, నీ గమ్యము. మెహనవులో ఏమున్నదో తెలియంగరావేలవు ప్రేమిక. వేదాల సారాన్ని వివరించుమా ప్రేమకు సరిసాటి లేదనుచును. వేదాల సారాన్ని వివరించుమా ప్రేమకు సరిసాటి లేదనుచును. ప్రియతముడవే ప్రేమికుడవై, ప్రియతముడవే ప్రియమికుడవై, ప్రియమారనను చేరవు ప్రేమిక. మెహర్ ప్రేమిక మెహర్ నవ్వులో ఏమున్నదో తెలియంగరావేలవు ప్రేమిక. అవతార్ మెహర్ బాబా की जय. అనయ జై బాబా. జయబాబా అమ్మ, చాలా చక్కటి సంకీర్తన, అంత చక్కగా మీరు పాడినందుకు జయబాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు ధనలక్ష్మి గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత అరుణ రవీంద్ర గారు సిద్ధంగా ఉండాలి. జై బాబా అంకుల్. అవతార్ మెహర్ బాబా की జై. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. మెహర్ బాబా మదిలో నా ప్రేమున్నది, ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది. మెహర్ బాబా మదిలో నా ప్రేమున్నది, ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది. ప్రేమించరా ఆ మెహర్ బాబాను, ప్రేమించరా ఆ మెహర్ బాబాను, ప్రేమించి సేవించి తరించరా తరించరా. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే.
మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే, కలికావతారుండు ప్రభు మేరుడు, కలుషములను బాపు పరమేశుడు, కలికావతారుండు ప్రభు మేరుడు, కలుషములను బాపు పరమేశుడు, సాకారుడు నిరాకారుడు, సాకారుడు నిరాకారుడు, లోకాల నేలేటి లోకేశుడు, లోకేశుడు, తెలిసిందిలే తెలిసిందిలే, మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే, మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే, దివి నుండి భువి పైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీషుడు, దివి నుండి భువి పైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీషుడు, శ్రీరాముడు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు శ్రీకృష్ణుడు, సర్వాధికారముల సర్వేశుడు, సర్వేశుడు, తెలిసిందిలే తెలిసిందిలే, మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే, మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా, అందరికి జై బాబా. అంకుల్ మీకు జై మెహర్ బాబా. థ్యాంక్ యూ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇంకెవరున్నారండి పాటలు పాడేవాళ్ళు? జై బాబా ఇంకా రాలేదు. జై బాబా నేను పాడతానండి. మూర్తి గారు పాడండి అమ్మా, పాడండి పాడండి. ఓకే. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా, మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా, వెరువకను బాధ్యతలు స్వీకరించాలి, నేర్పు మీరగ విధులు నిర్వహించాలి, వెరువకన బాధ్యతలు స్వీకరించాలి, నేర్పు మీరగ విధులు నిర్వహించాలి, మనసులో మేహేరు మెదులు చుండాలి, మనసులో మేహేరు మెదులు చుండాలి, నడిపేది తాననే భావముంచాలి, మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా, తెలిసి నీ జీవనము మలచుకున్నావా, కష్ట సుఖములు నీకు సంప్రాప్తమైన తరి మెహరేచ్చగా వాణి స్వీకరించాలి, కష్ట సుఖములు నీకు సంప్రాప్తమైన తరి మెహరేచ్చగా వాణి స్వీకరించాలి, ప్రతి పరిస్థితి అందు మెహరే ఉంచెనని, ప్రతి పరిస్థితి అందు మెహరే ఉంచెనని వినయమునాతనికి అర్పణము కావాలి, మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా,
తెలిసినే జీవనము మలచుకున్నావా సర్వజీవులయందు సమవర్తి ఆతడని అవగాహనమునొంది సేవలే చేయాలి సర్వజీవులయందు సమవర్తి ఆతడని అవగాహనమునుంది సేవలే చేయాలి పరుల సేవలు చేసి పరమార్థముందాలి పరుల సేవలు చేసి పరమార్థముందాలి ప్రియతమునీచకు అంకితము కావాలి మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా తెలిసిని జీవనము మలచుకున్నావా అనునీచమానామా స్మరణ చేసడి వారు అంతిమ శ్వాసలో మెహరునే మరువరు అనునీచమానామా స్మరణ చేసడి వారు అంతిమ శ్వాసలో మెహరునే మరువరు అటివారలే తనను చేరునన్నాడు అటివారలే తనను చేరునన్నాడు దివ్యాధికారమున తెలిపినానన్నాడు మెహరు దేవుని ఇచ్చా తెలుసుకున్నావా తెలిసిని జీవనము మలచుకున్నావా జయబాబా అండి మూర్తి గారు అందరికి జయబాబా జయబాబా అమ్మ చాలా చక్కటి సంకీర్తన మీరు అంత చక్కగా పాడారు మీకు జయబాబాలు ధన్యవాదాలు తర్వాత మాలతీరావు గారు మీరు ఒక సంకీర్తన చేయండి తర్వాత ఆనంద కుమార్ గారు జయమేర్ బాబా సార్ మూర్తి గారు రామకృష్ణ గారు వచ్చారు జాయిన్ అయ్యారు జాయిన్ జాయిన్ అయ్యారు స్పీచ్ చేయడానికి ఓకే జయబాబా అవతార్ మెహర్ బాబాకి జయబాబా అండి ఇప్పుడు మరి సోదరులు రామకృష్ణయ్య గారు జాయిన్ అయ్యారు మరి వారి ద్వారా మరి బాబా మాటలను వారి ద్వారా మనం విందాము వారిని సావధానంగా దర్బార్కి ఆహ్వానిద్దాం మూర్తి గారు ఒక 10 నిమిషాలు ఒక 2 పాటలు పాడించండి పర్వాలేదు ఓకే సార్ అయితే ఇప్పుడే మా అబ్బాయి దగ్గర సంగారెడ్డికి వచ్చాము ఇప్పుడే దిగాం క్యాబ్ లోపలికి వచ్చాము రాగానే ఆన్ చేశాను నేను అలాగే 2 పాటలు పాడించండి ఈలోగా రెడీ అయిపోతాను ఓకే సార్ జయ బాబా మాలతీరావు గారు మీరు ఒక సంకీర్తన చేయండి తర్వాత ఆనంద్ కుమార్ గారు సిద్ధంగా ఉండాలి జయ బాబా అమ్మ మాలతీరావు గారు టోటల్ ఆనంద్ కుమార్ గారు మీరు సంకీర్తన చేయండి జై మెహర్ బాబా మూర్తి గారు అవతార్ మెహర్ బాబాకి జై చేయండి అవతార్ మెహర్ బాబా की తర్వాత జై బాబా మెహరే దైవం మెహరే సర్వం మెహరే దైవం మెహరే సర్వం అని భావించిన మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము మెహరే దైవం మెహరే సర్వం అహమును విడచి ఇహమును మరచి మాయా మమతల మర్మము తెలిసి
అహమును విడచి ఇహమును మరచి మాయా మమతల మర్మము తెలిసి సర్వము ఆతని ఇచ్ఛకు వదలి సర్వము ఆతని ఇచ్ఛకు వదలి మెహరుని తలచుటే మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము మెహరే దైవం మెహరే సర్వం నిత్య జీవితమున బాధ్యత మరువక నిస్వార్థముతో జీవించుటయే నిత్య జీవితమున బాధ్యత మరువక నిస్వార్థముతో జీవించుటయే మానవ సేవయే మానవ సేవయే మాధవ సేవని మెహరుని తలచుటే మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము మెహరే దైవం మెహరే సర్వం కష్ట సుఖములు కలిమిలేములు గత జన్మములో బంధములే అని కష్ట సుఖములు కలిమిలేములు గత జన్మములో బంధములే అని సర్వము అతని ఇచ్ఛకు వదలి సర్వము అతని ఇచ్ఛకు వదలి మెహరుని తలచుటే మహానందము మహాభాగ్యము మహానందము మహాభాగ్యము మెహరే దైవం మెహరే సర్వం అని భావించిన మహానందము మహాభాగ్యము అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. తాతబాబు గారు పాడారా? తాతబాబు గారు పాడారు. వెరీ గుడ్ వెరీ గుడ్. జై బాబా. తాతబాబు గారికి మీకు కూడా జై బాబాలు, ధన్యవాదాలు. జై బాబా జై బాబా. ఇప్పుడు బాలకృష్ణ గారిని ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అమ్మ. బాలకృష్ణ గారు, బాలకృష్ణ గారు జై బాబా. अवतार मेहर बाबा की जय। जयत मेहरु शिव जानकी राम। जय मेहर बाबा राधे श्याम। मेहरु अल्लाह ईशा राम। मजुदा बुद्धा नानक श्याम। मेहरु अल्लाह ईशा राम। मजुदा बुद्धा नानक श्याम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते मेहर बाबाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते मेहर बाबाय। नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा। नमामि मेहर बाबा स्मरामि मेहर बाबा। भजमन भजमन मेहर नाम बजले प्यारे बाबा नाम। भजमन भजमन मेहर नाम बजले प्यारे बाबा नाम। मेहर नाम बाबा नाम चरण कमल को करो प्रणाम। मेहर नाम बाबा नाम चरण कमल को करो प्रणाम। जयतु मेहरु शिव जानकी राम।
जय मेहर बाबा राधे श्याम मेहरु अल्लाह ईशाराम मजुदा मुद्दा नानक श्याम मेहरु अल्लाह ईशाराम मजुदा मुद्दा नानक श्याम अवतार मेहर बाबा की जय बाबा सर జయబాబా అండి బాలరాజు గారు, చాలా చక్కటి సంకీర్తన. మీకు అంత చక్కగా పాడారు. జయబాబాకు ధన్యవాదాలు. ఇప్పుడు విశాలి గారిని ఒక చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా అమ్మ విశాలి గారు. బరాతం విశాలి గారి జయబాబా. మాలతీరావు గారు మీరున్నారా? ఇందాక నుంచి పిలుస్తున్నాను. జయబాబా మాలతీరావు గారు. మాలతీ గారు జయబాబా. జై బాబా అండి, వినిపిస్తున్నారా? వినిపిస్తోంది, పాడండి. అవతార్ మెహర్ బాబా కి జై. మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి, విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి, ప్రేమామృతరసిగా పృథివిని చల్లిన వారికి మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, సంస్కారములేవో తెలిసి అనువగు దియమునసగి, సంస్కారములేవో తెలిసి అనువగు దియమునసగి, ఆత్మానంద పడిన పరిచి ఆట బొమ్మ విడిచిపెట్టి, ఆత్మానంద పడిన పరిచి ఆట బొమ్మ విడిచిపెట్టి, వెనక నుండి ఆడించి ఆట చూసి నవ్వుకొని, వెనక నుండి ఆడించి ఆట చూసి నవ్వుకొని, ఆటనే నాడనింక ఆటలాడు ప్రియతమునికి, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, ఒంటరిగా నుండలేక చూడముచ్చటనిపించే, ఒంటరిగా నుండలేక చూడముచ్చటనిపించే, కుందనపు బొమ్మల కోరియాడరు తెంచి, కుందనపు బొమ్మల కోరియాడరు తెంచి, బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మాయమేనా, బొమ్మలతో ఆడి పాడి అంతలోనే మాయమేనా, అందమైన ఆటగాడు ఆనందమునసగువానికి, మనసు తెలియదా ప్రభు, మనసు తెలియదా, ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి పాడించి, ఈ బొమ్మకు ఆట నేర్పి ఆడించి
పాడించి పాడించి ఆటలకు ఆటలకు ఆట పిడుపుతానే అవుతూ ఆటలకు పాటలకు ఆట పిడుపుతానే అవుతూ కొంత తడువు కాని మని అంతలో అంటే కొంత తడుపు కాని మని అంతలోనే ఆపమంటే నా వశమా పరవశమా ఇంకాస్తాడనివు మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా విశ్వ మనసు కలవానికి విశ్వేశ్వరుడగువానికి ప్రేమామృతరసట హృదయని చల్లిన వాతికి మనసు తెలియదా ప్రభు మనసు తెలియదా. జై బాబా మూర్తి. థ్యాంక్ యూ అందరికి. జై బాబా. జై బాబా అండి, చాలా చక్కటి సంకీర్తన. అంత చక్కగా మీరు పాడినందుకు జై బాబాలు, ధన్యవాదాలు. ఇప్పుడు మరి సోదరులు రామకృష్ణయ్య గారు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. మరి బాబా విషయాలని మరి వారి నోటి ద్వారా పాప ఏం చెప్పిస్తాడో మనందరం కూడా సావధానంగా విన్నాం. జై బాబా అండి రామకృష్ణయ్య గారు. జై బాబా మూర్తి గారు. జై బాబా. జై బాబా. ఇది అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. జూన్ మాసం మనం హైదరాబాద్కు దాన్ని కనెక్ట్ చేసినట్టయితే బాబా సరిగ్గా 16 అక్టోబరు 1949 బాబా నవజీవనం ప్రారంభించారు. అలాగే సంవత్సరం గడిచిన తర్వాత 16 అక్టోబర్ 1950 బాబా మహాబలేశ్వర్లో శర్మన్ అనే సందేశం ఇవ్వటం, ఒక రోజు కోసం ఆ పాత జీవితంలోకి మళ్ళీ రావడం, వచ్చి ఆయన పోయినసారి చెప్పుకున్నాము, ఆ రోజు బాబా అందరికీ అవకాశం ఇచ్చి పాత జీవితంలో వాళ్ళందరికీ దర్శనం ఇవ్వటమే కాకుండా వాళ్ళ దగ్గర ప్రేమ కానుకలు తీసుకొని అవి బాబా ఒక 2 మాసాల సమయంలో మొత్తం భారతదేశం, నేపాల్ ఇవి అన్ని తిరిగి చాలా అంటే రోజు గడవటం కష్టమైనా కూడా, అంటే నవజీవనం యొక్క ముఖ్యమైన ఇది ఏమిటి అంటే దాంట్లో నవజీవనం పాటలో చెప్తారు, ఖుదాకే భరోసే సే హమ్ జా రహే హై, భగవంతుని మీద భారం వేసే వెళుతున్నాము మేము, ఏ ఆపదలకు దేనికి భయపడం, ఆపదలను ఆహ్వానిస్తాం, బలా ఔర్ ముసీబత్ కో బుల్వా రహే హై అంటే ఆహ్వానిస్తున్నాము అనే అటువంటి ఆ మాట. దాంట్లో నవజీవనంలో స్ఫూర్తి ఏమిటి అంటే భగవంతుని మీద భారం వేసి దేనికైనా కూడా ఏ రకమైనటువంటి ఇది లేకుండా జీవితాన్ని గడపటం, అది కూడా సంతోషంగా గడపటం, అది నవజీవన లక్షణం. అట్లాగే బాబా ఇక్కడ 16-10-50 అయిపోయిన తర్వాత ఆ ప్రేమ కానుకలు ఇచ్చిన వాళ్ళ అందరి ప్రేమ కానుకలు స్వీకరించి బాబా
మొత్తం దేశమంతా తిరిగి అలాంటి వాళ్లను, అంటే దేవుని మీద భారం వేసి, అంటే వీళ్ళు నవజీవన సహచరులు కాదు, బాబాను నమ్మిన వాళ్ళు, బాబాను తెలిసిన వాళ్ళు కూడా అవునో కాదో అది కూడా తెలియదు. ఎక్కడ బాబా అంటే తెలియని వాళ్ళకు కూడా యావత్ దేశమంతా తిరిగి ఏ పేరుతోనైనా ఎలాగైనా కేవలం భగవంతుని మీద భారం వేసి యాచించకుండా వారి జీవితాలను వారు భగవంతుని మీద భారం వేసి అన్నిటికీ సిద్ధంగా గడుపుతూ ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో, వేరే ఎవరిని అడగరు, ఆశించరు. హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్ మనకు నవజీవనం యొక్క రెండు ముఖ్యమైనటువంటి లక్షణాలు కదా. అలా బాబా అంటే తెలియని వాళ్ళు కూడా గడుపుతూ ఆ జీవనాన్ని అంత భగవంతుని పరంగా ఎవరైతే గడుపుతున్నారో అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు బాబా. బీహార్లో వెళ్ళారు, నేపాల్లో వెళ్ళారు, మద్రాసు, తర్వాత గూడూరుది లాస్ట్ టైం చెప్పుకున్నాము స్టోరీ. అలాగే హైదరాబాద్లో మట్ ఫోర్ట్లో నవాబు అయితే ఆయన ఇంటి ముందర ఏనుగులు ఉండేవట. ఆయన ప్రయాణానికి సెపరేట్ కోచ్ ఉండేదట, రైల్వే కోచ్ అటాచ్ చేసేవాళ్ళు. అలాంటి ఆయన దుర్భరమైన పరిస్థితి ఏ పరిస్థితికి వచ్చాడంటే, భార్య బీడీలు, అగ్గిపెట్టెలు తయారు చేసి దాని మీద వచ్చేదాంతో, అంటే ఒకప్పుడు ఆయన రాజు, ఇంటి ముందర ఏనుగులు ఉన్నటువంటి రాజు, అంత లగ్జూరియస్ లైఫ్ గడిపిన అతను ఆ పరిస్థితికి వచ్చాడు. బాబా అక్కడికి వెళ్ళి ఆయనను కూర్చోబెట్టి కాళ్ళు కడిగి 500 దైవదక్షిణగా ఇవ్వటం, అంటే ఆ 16-10-50 మహాబలేశ్వర్లో జరిగినటువంటి ఆ సమావేశం తర్వాత బాబా చేసినటువంటి చాలా అమోఘమైన పని. అసలు వాళ్ళు నిద్రాహారాలు లేకుండా తిరిగారు. నేపాల్కి వెళ్ళినప్పుడు అయితే ఓపెన్ టాప్ లేనటువంటి ఓపెన్ గూడ్స్ ట్రైన్లో లైట్ కూడా లేకుండా అలా కూర్చొని వెళ్ళిపోయారు. రాత్రంతా జర్నీనే, పగలంతా జర్నీనే. సో అలా వెళ్ళేటప్పుడు చిన్న చిన్న లాంతర్లు వెలిగించుకున్నారట అప్పుడప్పుడు, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటానికి, బాబా చెప్పేటువంటి సంజ్ఞలను చూడటానికి. అది అయిపోయిన తర్వాత సరిగ్గా అది నవజీవనం 1 సంవత్సరం తర్వాత, నవజీవనం 2 సంవత్సరాల పీరియడ్ తర్వాత మనందరికీ తెలుసు హైదరాబాద్లో మనోనాష్ కార్యక్రమం బాబా చేయటం జరిగింది. బాబా మనోనాష్ కార్యక్రమం కోసం హైదరాబాద్కి ఆయన వచ్చి 6 నెలలు ఉన్నారు. మేలో వచ్చారు. వచ్చి ఆయన 16th అక్టోబర్ ఆ మనోనాష్ కేవ్లో 8 రోజుల ఏకాంతవాసం చేసిన తర్వాత అక్కడి నుంచి 24 అక్టోబర్ రోజు నడిచి వెళ్ళిపోయారు. ఆ సందర్భంగానే బాబా హైదరాబాద్ గురించి చెప్పటం జరిగింది. హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం అన్నారు బాబా. ఎందుకట, ఆధ్యాత్మికంగాను భౌతికంగాను ఇది 2 రకాలుగా కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న పట్టణం, నగరము అని బాబా అని చెప్తూ, హైదరాబాద్ యొక్క ఆధ్యాత్మికత, విశిష్టత అనేక యుగాల నాటిది అన్నారు బాబా. మరి మనకు గోల్కొండ నవాబులు, భద్రాచలం రామదాస్ గారి కథ ఇవన్నీ తెలుసు. సాక్షాత్తు రాముడే వచ్చి రామలక్ష్మణులు వెళ్ళి ఆ నవాబు గారికి రామదాసు బాకీని బంగారు నాణాల రాసి పోసి ఇవ్వటం అనేది జరిగింది. మరి సాక్షాత్తు భగవంతుడు తన భక్తుడి కోసం ఆయన్ని జైల్లోంచి విడిపించటానికి వెళ్ళి చేసినటువంటి సందర్భం. మరి అంతేకాకుండా హైదరాబాద్లో బాబా 1945లో 2వ ప్రపంచ యుద్ధ సమయంలో మస్తు కార్యక్రమం చాలా విస్తృతంగా చేశారు.
హైదరాబాదులో బాబా కాంటాక్ట్ చేసిన మస్తులు 70కి పైనే ఉన్నారు. అయితే ఆ మస్తులు 70కి పైన ఉన్న మస్తులను చేయటానికి బాబా ఖైరతాబాద్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ వాళ్ళని పెట్టి, మిగిలిన చోట్ల ఆ మస్తులు ఆశ్రమాలు పెట్టారు కానీ హైదరాబాద్లో ఆశ్రమం పెట్టలేదు. కానీ అంత పెట్టినంత పని హైదరాబాద్లో జరిగింది. అందుకని అది కూడా ఒక కారణం కావచ్చు అంటారు బావుజీ. అందుకని ఎక్కడ కూడా వేరే ఎక్కడ ఒకే చోట ఇంతమంది మస్తులను కాంటాక్ట్ చేయటము, ఇంతమంది మస్తులు ఉండటం బాబా అక్కడ హైదరాబాద్లో చేసినట్టు. అందుకనే హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం అని బాబా చెప్పారేమో అని కూడా అనుకోవచ్చు. అలా ఇక బాబా 16th అక్టోబర్ నుంచి ముందుగా బాబా ఒక నెల రోజులు ఉంటానన్నారు ఆ గుహలో ఏకాంతవాసంలో. కానీ 8 రోజులకే దాన్ని సరిపెట్టుకున్నారు బాబా. దానికి ముందు జూన్ 28, 29 2 రోజుల్లో బాబా అక్కడ చాలా పెద్ద సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి బాబా తను స్వయంగా ఎంచుకున్న వారిని పిలిచారు. అయితే ఆయన 16వ అక్టోబర్ నుంచి 4 మాసాల వరకు ఏ పనిని చేయబోతున్నానో ఆ పని గురించి చెప్పటానికి వీళ్ళందరినీ బాబా పిలిచి 28, 29 2 రోజుల్లో ఆ సమావేశాన్ని జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో నవాబ్ అలీ జంగ్ అనే ఆయన ఇంటిలో ఈ సమావేశం జరిగింది. సో ఆ సమావేశానికి వచ్చినటువంటి వాళ్ళు అప్పుడు వాళ్ళు బాబా చెంత ఉన్నటువంటి దాని యొక్క ప్రాధాన్యతను చెప్తూ బాబా అన్నారు, ఎంత ప్రాధాన్యత ఉంది అంటే ఈ క్షణంలో నేను అనుభూతి చెందుతున్న దాని ప్రకారం బాబా ఆయన పిలిచిన వాళ్ళు ఆయనతో పాటుగా వాళ్ళు 7 రోజులు ఉన్నారు. సో దాన్ని ఆయన బాబా చెప్తున్నారు, ఈ క్షణంలో నేను అనుభూతి చెందుతున్న దాని ప్రకారం నాతో మీరు గడిపే ఈ 7 రోజులు ఏదైతే వాళ్ళు బాబాతో ఉన్నారో బంజారా హిల్స్లో నవాబ్ అలీ జంగ్ బంగ్లాలో బాబాతో ఉన్నటువంటి ఆ 7 రోజులు బాబా అంటున్నారు, మీరు నాతో 700 సంవత్సరాలు గడిపిన దానికి సమానమని భావిస్తున్నాను. ఇది ఎవరో చెప్పటం కాదు, బాబా స్వయంగా చెప్పారన్నమాట. అంతేకాకుండా ఈ 4 నెలల్లో 4 కోట్ల జన్మల్లో సాధించవలసింది నేను 4 నెలల్లో చేయబోతున్నాను అని ఆయన చేయబోయే పని యొక్క దాని యొక్క ప్రాధాన్యత, దాని యొక్క ఆ గొప్పతనం కూడా బాబా అలా చెప్పాడు. అంత అమోఘమైనటువంటి కార్యక్రమాన్ని బాబా 8 రోజుల ఆ ఏకాంతవాసంలో ఉండి మనోనాష్ అనే కార్యక్రమాన్ని బాబా హైదరాబాద్, బహుశా అందరూ చూసే ఉంటారు మనోనాష్, ఇప్పుడు మన గ్రూప్లో ఉండే వాళ్ళందరూ కూడా. అయితే ఆ స్థలాన్ని ఎంపిక చేయటానికి కూడా బాబా ముందుగా వచ్చి హీరిచ్ను పంపించారు. ఈ స్థలాన్ని దానికి బాబా ప్రతిదానికి కూడా బాబా సూచనలు ఇచ్చేవారు. ఆ సూచనల ప్రకారంగా వాళ్ళు చూసిన తర్వాత ఆయన ఓకే అంటేనే అప్పుడు బాబా దాన్ని సెలెక్ట్ చేసి ఓకే అనేవారు. అలా హీరిచ్ వెళ్ళారు, అవి చూశారు. బాబా అన్నారు, నగరానికి దూరంగా ఉండకూడదు, దగ్గరగా ఉండకూడదు, దానికి కనబడేలాగా 2 లేక్లు ఉండాలి. అక్కడ నేను ఏకాంతవాసంలో ఉన్నా కూడా నేను అటు ఇటు పచారులు చేస్తూ ఉంటాను కాబట్టి ఓపెన్ స్పేస్ ఉండాలి, దానికి ఆధ్యాత్మికమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉండాలి అన్నారు. అలా ఈరిచి వెతుకుతూ ఉంటే ఆయనకు కస్తూరి లింగయ్య అని ఒక టింబర్ మర్చెంట్ ఆయన
ఈరిచ్కి సహాయం చేసి తీసుకెళ్ళి ఇప్పుడున్నటువంటి వెనక వైపు పుప్పాలు కూడా ఉంటుంది, ముందు వైపు ఖాజా కూడా ఉంటుంది. ఆ ఖాజా కూడా వెనకాల కొండ ఉంటుంది. అప్పట్లో అక్కడికి వెళ్ళటం అంటేనే చాలా ఇదిగా ఉండేది. మేము 78, 80 ప్రాంతంలో వెళ్ళి అక్కడ కొన్ని జయబాబాని గుర్తులు, యారో మార్కులు పెట్టి చేస్తే అప్పుడు కొన్ని పెంకుటిళ్ళు ఉండేవి అంతే. ఆ రోడ్డు మీద ఒక స్కూల్ ఉండేది, ఒక్క బస్సు వెళ్ళేది. ఆ బస్సులో వెళ్ళి ఆ స్కూల్ దగ్గర దిగి నడిచి వెళ్ళి ఆ కొండ ఎక్కేవాళ్ళం. కొండకు యువతలి పక్కన దర్గా ఉండేది, అవతలి పక్కన కిందన జీర్ణం అయినటువంటి ఒక విష్ణు దేవాలయం ఉండేది. బాబా చెప్పిన ఆధ్యాత్మిక ప్రాధాన్యత అంటే ఇటు ముందు ఏమో దర్గా, వెనుక వైపేమో విష్ణు దేవాలయం. అది అప్పటికే పాడుబడిపోయింది, తర్వాత ఇప్పుడు పునరుద్ధరించారు దాన్ని. సో అలా కస్తూరి లింగయ్య వెళ్ళి చూపించిన తర్వాత బాబాకు చెప్పారు. బాబాకు నచ్చింది. అది నచ్చిన తర్వాత ఆయన కస్తూరి లింగయ్యనే పైకి ఎక్కే మెట్లు అవి కొన్ని సరిచేసి, తర్వాత బాబా ఏదైతే ఇప్పుడున్న గుహ ఏదైతే ఉందో అది ఒక రాయి విరిగి పడిపోయి ఉంది. దాని పక్కన గోడ పెట్టి ముందుగా చిన్న గేటు, వెనకాల చిన్న కిటికీ పెట్టేసి దాన్ని బాబాకు అనువుగా చేశారు ఆయన. ఆ చేసిన దాని ప్రకారంగా అక్కడ బాబా వెళ్ళి ఏకాంతవాసం చేయటం జరిగింది. అయితే ఆ చేయబోయే పని ఏదైతే బాబా డిక్లేర్ చేయటానికి 28 జూన్ మరి 29 జూన్ 2 రోజుల సమావేశాలు ఏవైతే అక్కడ బాబా నిర్వహించారో ఆ సమావేశాలు చాలా ప్రాధాన్యమైనవి అని బాబా చెప్పటం జరిగింది. ఎందుకంటే బాబా ఏ పని చేసినా కూడా దానికి ఒక సాక్ష్యాన్ని బాబా అలా పెట్టారు. తన ప్రేమికులను వీళ్ళని సాక్షులుగా చేసి ఆయన చేయబోయే పనిని ఏమాత్రం సందేహం లేకుండా అందరికీ చెప్పటం జరిగింది. సో ఆ రోజు ఉదయం 28వ తేదీ ఉదయం 8 గంటలకే బాబా అందరికీ హమీర్పూర్ నుంచి, ఆంధ్ర నుంచి, మద్రాసు నుంచి, అన్ని చోట్ల నుంచి బాబా పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరికీ బాబా సర్కులార్లు పంపించారు. అయితే 8 గంటలకే అందరూ స్నానాలు చేసి వచ్చి హాల్లో కూర్చోవాలని, 8 గంటలకు హాలు తలుపులు కిటికీలు మూసేయాలి అని బాబా చెప్పారు. ఆ వచ్చే ముందు అందరూ కూడా ముఖం చేతులు శుభ్రంగా కడుక్కోవాలని కూడా చెప్పారు. సో ఆయన అంటే దాన్ని మనోనాష్ కార్యక్రమాన్ని బాబా అప్పుడు దైవ నిర్ధారిత చర్య అన్నారు. ఆ దైవ నిర్ధారిత చర్యను ఆ 28వ రోజు బాబా చెప్పి ప్రకటన చేయించారు. అయితే ఆ రోజు అందరూ వచ్చారు, కానీ రంజు అబ్దుల్ ఇతను మొహమ్మద్ అబ్దుల్ ఘనీ మున్సిఫ్, మినూ ఖరాస్ వీళ్ళిద్దరు రాత్రి ఆలస్యంగా పడుకున్నారట. అందుకని ఉదయం ఆలస్యంగా లేచారు. అందుకని బాబా చెప్పిన ఆదేశం ఏంటి, స్నానం చేయకుండా రావద్దు అన్నారు. అందరూ స్నానం చేసి రావాలన్నారు. కానీ వీళ్ళు స్నానం చేయకుండా తొందరగా బట్టలు మార్చుకొని వచ్చేసారట. బాబా వాళ్ళిద్దరిని ముందుకు పిలిచి, మీరు స్నానం చేశారా అన్నారు. అంటే చెయ్యలేదు అని ఒప్పుకున్నారు. అయితే ఏంటి, అందరికీ నేను స్నానం చేసి రావాలన్నాను, అయితే మీరు స్నానం చేయటం మీకేమన్నా మినహాయింపు అనుకొని అలా చేశారా, ఎందుకు అలా స్నానం చేయకుండా ఎందుకు వచ్చారు మీరు అన్నారు. అయితే డాక్టర్ అబ్దుల్ ఘనీ మున్సిఫ్ మినూ ఖరాస్ ఘనీ వైపు తిరిగి చూశాడట. ఏం సమాధానం చెప్పాలి ఆయనకు తోచలేదు.
తోచకపోతే అప్పుడు ఘని వైపు చూడగానే ఘని ఎప్పుడు బాబాతో చనువు తీసుకునేవాడు ఆయన. అలాగే బాబా తోని ఆయనకు చాలా చనువు, ఎందుకంటే స్కూల్ మేట్ కూడా. బాబా అందుకే ఆయన్ని బిగ్ హెడ్ అనేవారు, పెద్ద తలట ఆయన. అందుకే ఈ మనోనాశ్ కార్యక్రమం కంటే ముందే ఈ మీటింగ్ అయిన తర్వాత ఆయన చనిపోవటం కూడా జరిగింది. అందుకని బిగ్ హెడ్, నాకు పెద్ద లాస్ అన్నారు బాబా. సో తర్వాత ఈయన ఘని సమాధానం చెప్తూ అంటాడు, బాబా నిన్న మేము వచ్చి మీ దర్శనం చేసుకున్నాం, మీ దర్శనం చేసుకొని మిమ్మల్ని ఆలింగనం చేసుకున్నాం. ఆలింగనం చేసుకోగానే మా శరీరాల నిండా మీ యొక్క ఆ దివ్య ప్రేమ ధూళి మా శరీరాల నిండా సోకింది. సో ఆ ధూళి చాలా పవిత్రమైంది కదా, మేము స్నానం చేస్తే ఆ ధూళి అంతా కరిగిపోతుంది, దాంతో కడిగివేయబడుతుంది కదా. అందుకని ఆ ధూళి మా శరీరం మించి అప్పుడే ఇంత త్వరగానే వెళ్ళిపోకూడదు అని స్నానాలు చేయలేదు అన్నాడు. అయితే మామూలు టైంలో అయితే బాబా ఆయన చెప్పినటువంటి ఈ హాస్యమైన మాటలు కొంచెం బాబా ఆనందించేవారు. కానీ ఆ రోజు బాబా చాలా సీరియస్గా ఉన్నారు కనుక బాబా ఆ రోజుకి వాళ్ళని, ఎందుకంటే ఆయన సమయస్ఫూర్తితో చెప్పిన జవాబే అయినా కూడా మామూలు సమయంలో పొందినంత ఆనందం ఆ రోజు బాబా పొందలేదట. ఎందుకంటే ఆ రోజు ఆయన మనోనాశ్ అంటే దైవ నిర్ధారిత చర్య గురించి చాలా సీరియస్ ప్రసంగం చేయబోతున్నారు, దాని డిక్లరేషన్ చెప్పబోతున్నారు. అందుకని ఆయన అక్కడికి సంతోషించిన వాళ్ళని చేసి, మరునాడు మాత్రం అందరి రాగానే మీరు కూడా సమయం ప్రకారంగా స్నానం చేసి ఆ సమావేశానికి రావాలి అన్నారు. అయితే అందరూ బాబా అందరికీ ఒక హెచ్చరిక చేశారు, మీరంతా కూడా నిండు మనస్సుతో ఈ హాల్లో ఉండండి, నేను చెప్పే ప్రతి మాటను శ్రద్ధగా వినండి అని చెప్పారు బాబా. ఎందుకంటే మీరు ఇక్కడే ఉన్నా మీ మనసులు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతే ఇక్కడ ఉండి కూడా దాని ప్రయోజనం ఉండదు అని చెప్పి బాబా కూడా స్వయంగా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి కూర్చున్నారు. ఆయన చేయబోయే ప్రకటనకు సంబంధించిన వివరణను ముందు ఇంగ్లీష్ భాషలో, తర్వాత హిందీ భాషలో ఘని, డాక్టర్ అబ్దుల్ ఘని మున్సిఫ్ ఆయనే చదివారు. తర్వాత మరాఠీ భాషలో గాడ్ డిటర్మైన్డ్ స్టెప్ అంటే దైవ నిర్దేశిత చర్య, దైవ నిర్ధారిత చర్య అని డాక్టర్ దేశ్ముఖ్ ఏమో మరాఠీలో చదివారు. దాని తెలుగు ఇది కూడా చదవబడింది. సో దాంట్లో బాబా చెప్పినటువంటి తను చేయబోయే 16 అక్టోబర్ నుంచి 15 ఫిబ్రవరి వరకు బాబా 4 మాసాల్లో చేయబోయే అటువంటి పని గురించి, దాన్ని సంపూర్ణ మనోనాశ్, కంప్లీట్ మెంటల్ అనిహిలేషన్ అనేది ఇది దైవ నిర్ధారిత చర్యగా నేను చేయబోతున్నాను అనే విషయాన్ని చెప్తూ, దానికి సంపూర్ణ మనోవినాశంతో పాటు ఇదంతా ఏంటి, ఆయన నవజీవనం చేసినటువంటి ఆ కార్యక్రమానికి ముగింపుగా దీన్ని చేశారు. ఇక సమయానుసారంగా ఎక్కువ డీటెయిల్స్లోకి నేను వెళ్ళకుండా బాబా హైదరాబాద్ నుంచి మనోనాశ్ గుహ దగ్గర నుంచి కాలినడకన బయలుదేరి ఆయన నవంబర్లో మెహరాజాద్ వెళ్ళటం, మెహరాజాద్ టెంబీ కొండ మీద ఆ ఏకాంతవాసాన్ని గడపటం, మళ్ళీ గాలి కారణంగా కిందికి మారటం. 31 జనవరి చూడండి, 31 జనవరి మరి చాలా ఎన్నో రకాలుగా బాబా దాన్ని సూచన కూడా చేసినట్టుగా అనిపిస్తుంది. 31 జనవరి 1952 బాబా మెహరాజాదులో ధుని వెలిగించి, ఆ ధునిలో
ఒక కాగితం మీద ఈరిస్తో రాయించి ఈరోజు అన్ని మతాలకు సంబంధించిన కర్మకాండలన్నిటినీ కూడా, అంటే నిష్ప్రయోజనమైన కర్మకాండలన్నిటినీ కూడా నేను ఈ ధునిలో ఆహుతి చేస్తున్నాను అని ఆ కాగితాన్ని చింపి ముక్కలు చేసి బాబా దాంట్లో పడేసి ధునిలో కాల్చి వేయటం జరిగింది. ఆ ధుని భస్మాన్ని కూడా 2 డబ్బాలు ఎత్తి పెట్టారు. దీన్ని అలాగే ఉంచాలి, దీన్ని దేనికి వాడకూడదు అన్నారు. అవి ఇప్పటికీ మెహరాజాద్లో ఉన్నాయి, ఆ 2 డబ్బాల ఆ బూడిద. సో అలా బాబా ఈ మనోనాష్ దాంట్లో చేసినటువంటి ముఖ్యమైన ఏంటంటే, బాబా 5 మతాలకు సంబంధించిన గుర్తులను తన చుట్టూ పెట్టుకొని వాటి స్థానాలు కూడా మారుస్తూ బాబా చేసినటువంటి కార్యక్రమం. మరి బాబా ఇచ్చిన సందేశం, నేనే కొత్త మతాన్ని స్థాపించడానికి రాలేదు, అన్ని మతాలను ఒకే దారంలోని పూసల వలె దరికి చేర్చి అన్నిటినీ సమకూర్చి ఒకటి చేయటానికే నా ఈ అవతార కార్యక్రమం అన్నారు. అలా 5 మోడల్స్ కూడా ఇప్పుడు మ్యూజియంలో మెహరాబాద్లో ఉన్న విషయం మనందరికీ తెలుసు. వాటితో అలా పని చేయటం జరిగింది బాబా. ఈ జూన్ మాసంలో జూన్ 28, 29 తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించినటువంటి ఆ సమావేశం, ఆ దైవ నిర్ధారిత చర్యను ప్రకటించి చేసి బాబా 4 కోట్ల జన్మల్లో చేయవలసింది 4 మాసాల్లో చేయబోతున్నానని దాని ప్రాధాన్యత చెప్పటం. అలాగే ఆ 7 రోజులు ఈ సందర్భంగా ఆయనతో ఉన్నటువంటి ఆ ప్రేమికులు, ఆయన అనుచరులు, వాళ్ళందరూ కూడా 700 జన్మల్లో 700 సంవత్సరాల్లో మీరు పొందే భాగ్యం ఈ 7 రోజుల్లో పొందింది 700 సంవత్సరాల్లో పొందితే ఎంత ఉంటుందో దానికి సమానము అని చెప్పటం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా మూర్తి గారు. జై బాబా అండి. రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాలు. మరి మీరు చెప్పిన తర్వాత నేను ఇంకా దాన్ని రిపిటేషన్ చేయను, ఎందుకంటే మీది స్పూన్ దీంతో తినిపించేటట్టుగా ఉంటుంది, ఇది నా అభిప్రాయం. కాబట్టి చాలా విషయాలు, నేనైతే చాలా విషయాలు తెలుసుకొని ఆనందించాను. ఎందుకంటే అటువంటి విషయాలు అంటే ఏ పుస్తకంలో ఉందో తెలియదు, కానీ మీరు అన్ని పుస్తకాలు చదివి మాకు చక్కటి స్పూన్లో పెట్టి ఇచ్చేటట్టుగా చెప్పడం జరిగింది. మీకు జయబాబాలు, ధన్యవాదాలు. మరి మీరు ప్రభు తాలూకా ప్రార్థన కూడా చేస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, మీరు జయబాబా. మీరు ఎలా అంటే అలాగే. ఓకే, ప్రార్థన చేయండి. ఆనంద్ కుమార్ గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడేనా? ఇప్పుడే సార్, ఇప్పుడే. ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేని వాడవు, అద్వయుడవు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేని వాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేని వాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరును చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, అన్నింట ఉన్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలో ఉన్నావు, ముల్లోకాల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు, సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్ల ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి.
నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ, ఇలాహి, యజ్దాన్, ఆహురమజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈజాద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును అగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపపడుచున్నాం. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపపడుచున్నాం. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చిన మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోర్కెకును మిక్కిలి పశ్చాత్తాపపడుచున్నాం. అపార దయానిధివగు ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటినీ క్షమింపవేడుచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొన జాలక నిరంతరము విఫలులమగుచున్న మమ్ములను క్షమింపవేడుచున్నాం. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యము పొందగల అర్హత సంపాదించునంత వరకు మాకందరికీ తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు దృఢముగా పట్టుకొని ఉండుటకు మాకందరికీ సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు, ఎస్ కోటేశ్వరరావు గారు 2 నిమిషాలు నామధ్వని చేయండి. తర్వాత రాజు వాణి గారు 2 నిమిషాలు నామం చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి కోటేశ్వరరావు గారు. ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय।
ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा जय की बाबा। जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। జై బాబా. రాజువాణి గారు మీరు ఒక 2 నిమిషాలు నామదిని చేయండి. జై బాబా. जय बाबा अंडी జై బాబా. जय बाबा अवतार मेहर बाबा की जय। 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 अवतार 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 मेहर बाबा। अवतार मेहर बाबा की जय। జై బాబా. अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी अवतार జై मेहर బాబా बाबा। అమ్మ. ఒక్క 2 నిమిషాలు మౌనం. తర్వాత ఆనంద్ కుమార్ గారు హారతికి సిద్ధంగా ఉండాలి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. 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 ఆనంద్ కుమార్ గారిని మన ప్రీతమునికి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా మూర్తి గారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारति दे। प्रियतमा मन सुहारति दे। देवादिदेवा
ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహర్ బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय జై మెహర్ బాబా అండి అందరికి థ్యాంక్ యూ బాబా జై మెహర్ బాబా మూర్తి గారు జై థ్యాంక్ యూ బాబా అండి అండి జై బాబా అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय అవతార్ మెహర్ బాబా की जय దివ్య ప్రీతమైన కృపా విశేషం వల్ల ఈ రోజు కార్యక్రమం చాలా చక్కటిగా జరిపించాడు ప్రభువు అదే విధంగా ప్రేమికులందరూ కూడా చాలా చక్కటి సంకీర్తన చేశారు మరి సోదరుల రామకృష్ణయ్య గారి ద్వారా ఎన్నో మంచి విషయాలు అన్నీ మనం తెలుసుకున్నా కూడా మళ్ళీ అవి మర్చిపోతుంటాం కాబట్టి వాటిని పూసగుచ్చినట్టుగా చక్కగా మనకి సోదరులు వినిపించారు అంటే ఇంత ప్రభువు మన గురించి ఇంత తాపత్రయపడతాడా ఇంత ఇంత ఆవేదన చెందుతాడా ఇంత కష్టం అనుభవిస్తాడా అన్నది తెలిసింది అంటే ఎవరికి లభ్యం కానిటువంటిది మనకి ఈ జన్మలో మన ప్రభు తనంతట తాను వచ్చి
మనం ప్రేమించి మనకు చక్కటి విషయాలు చెప్పడం, మనం ఇంకా అది నభూతో నభవిష్యతి. మనం ఎటువంటి పుణ్యం చేసుకున్నామో మనకైతే కూడా మనం క్యాలిక్యులేట్ చేయలేము. అలాంటి చక్కటి విషయాలు అంటే విశ్వ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సపోజ్ ఇప్పుడు రామకృష్ణయ్య గారి ద్వారా మనం విన్నాం. ఒక ఎన్నో కోట్ల జన్మలకి సంబంధించిన వర్క్ అంతా కూడా మన గురించి షార్ట్ టర్మ్లో పెట్టడము, అలాగే 700 సంవత్సరాలకు సంబంధించింది తక్కువ కాలంలో 7 రోజుల్లో చెప్పడం, ఇలా ఇవన్నీ కార్యక్రమాల్లో మనందరికీ కూడా మేలు చేయనందుకు, తనలో కలుపుకోనందుకు, తనను అర్థం చేసుకోనందుకు, తనను ప్రేమించడానికే ప్రభు నిరంతరము ఈ 75 సంవత్సరాలు ఆయన మన గురించి విశ్వ వ్యధ అనుభవించాడు అన్నదానికి ఇంత అంటే మనకు కనబడినటువంటి గ్రోత్ అనమాట, మనకు తెలియదు. అటువంటి దాన్ని మనకి ప్రసాదంగా ఇచ్చి ఆయన మనం ఎన్నంటే ఉంటూ మనం నడిపిస్తున్నాడు. కాబట్టి మరొక్కసారి ప్రీతమునికి మనందరం కూడా రుణపడి ఉండాలి. ఏం చేసినా మనం ఆయన రుణం తీర్చుకోలేము. కాబట్టి ఆయన చెప్పిన దాన్ని మనం చేసుకుని పోతూ ఉంటేనే బాగుంటుంది. అంటే బాబా మీ అజ్ఞానమే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని ఎంతటి డెప్త్ ఉంటుందంటే ఆ సెంటెన్స్లో, మనం తాలూకా అజ్ఞానమే. ఆయన మనం ఏ సంబోధిస్తున్నామో మళ్ళీ ఏం అడుగుతున్నాము, దేనికి మళ్ళీ మన ఆబాదిస్తున్నాము ఆయన్ని అన్న విషయాన్ని చాలా చక్కటి ఉపమానాలతోటి అర్థమయ్యేటట్టుగా రామకృష్ణయ్య గారు చెప్పడం మనకు ఎంతో భాగ్యము. కాబట్టి ఈ సహవాసం కూడా మనం అందరం ఎంతో ధన్యజీవులము. మళ్ళీ రేపటి కార్యక్రమంలో మనం అందరం కలుసుకుందాము. ఈ తీపి గుర్తులతో మనం ముందుకు వెళుదాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. బాబా అన్నయ్య, నీకు సపోర్ట్ చేయలేకపోయినాను అన్నయ్య. సారీ బాబా, పర్వాలేదమ్మా, సారీ పర్వాలేదమ్మా, పర్వాలేదమ్మా. ఏదో కారణాలు ఉంటాయి లేదు కదా. అసలు అవునమ్మా.